ఈ ఓట్ చోరీలో కూడా ఎలక్షన్ కమిషన్ ద్వంద్వ వైఖరి ఎట్లా ఉన్నదంటే పవన్ ఖేరా గారు అండ్ కోట నీలిమ గారు వాళ్ళు గతంలో ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక వేరొక నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. బదిలీ అయినప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే ఒక ఆర్జీ పెట్టుకున్నారు. మాకు ఇక్కడ ఓటు కావాలని పెట్టుకున్నప్పుడు ఫామ్ 6లా మీకు వేరే దగ్గర ఎక్కడైనా ఓటు ఉన్నదా అంటే మాకు పలానా దగ్గర ఓటు ఉన్నది, ఆ ఓటు క్యాన్సిల్ చేసి ఇక్కడ ఇవ్వండి మాకు అని చెప్పేసి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈసీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక పెట్టుకుంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఆల్రెడీ మాకు అక్కడ తీసేయండి ఇక్కడ ఇవ్వండి అంటే ఇక్కడ ఓటు వచ్చేసింది. వచ్చినాక ఏమంటారు అది కొట్టేసినట్టులే అని చెప్పేసి వీళ్ళు పట్టించుకోలే. దానికి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఒక పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తుంటే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళకు కూడా ఓట్లు ఉన్నట్టు వాళ్ళు చిత్రీకరించారు. గతంలో ఒక 70,000 మంది అఫిడవిట్లు ఇచ్చారు, ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయని ఇస్తే ఒక్క దానికి కూడా ఈసీ వివరణ ఇయ్యలే. దానికోసం ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ చెప్పంగానే ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి ఈ పవన్ ఖేరా గారికి అండ్ కోట నీలిమ గారికి వీళ్ళకు నోటీసులు ఇచ్చారు. మీకు 2 ఓట్లు కలిగి ఉన్నాయి, మీరే 2 ఓట్లు కలిగి ఉన్నారు, మళ్ళీ మీరే ఓట్ చోరీ మీద పోరాటం చేస్తున్నారని. మరి ఈసీ గతంలో ఎందుకు మరి గతంలో ఎవరైతే అఫిడవిట్లు అప్పీల్ చేసుకున్నారో కంప్లైంట్లు ఇచ్చినారో వాళ్ళకి పరిష్కారం చూపించకుండా వీళ్ళు గతంలో 7 సంవత్సరాల కింద జరిగిన ఘటన దాని గురించి ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వడం జరిగింది? మరి ఈసీ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుంది? ఈసీ అనేది ఇండిపెండెంట్గా పనిచేయాలి, సొంతంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా పనిచేయాలి. అటువంటిది ఐటీ సెల్ వాళ్ళు చెప్పంగానే వచ్చేసి మీరు నోటీసులు ఇస్తున్నారు అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవరి కనుసన్నలో నడుస్తుంది అనుకోవాలి? అంటే ఇప్పుడు ఆలోచించాలి ప్రజలు, మీరందరూ కూడా ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఎట్లా నడుస్తున్నది అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆరోపిస్తున్నది మీకు 2 ఓట్లు ఉన్నాయని. ఇప్పుడైతే వీళ్ళు పవన్ ఖేరా గారు కోట నీలిమ గారు సరే 7 ఏళ్ల నుంచి ఆ 2వ ఓటు ఏదైతే ఉందో దాన్ని ఎక్కడన్నా ఓటేసినట్టు ఎక్కడన్నా దుర్వినియోగం చేసిర్రా అని చెప్పేస్తే కూడా అది ఎక్కడ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. ఏదైతే ఈసీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిందో వీళ్ళు తీసుకుపోయి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించి మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం, ఫామ్ 6 ఉన్నది, మాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చిరు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు సబ్మిట్ చేస్తారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది? ఆ ఓటు కట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వీళ్ళు అప్లై చేసుకున్నప్పుడు కట్ చేయాల్సిన బాధ్యత ఈసీది. తప్పు చేయడమే కాకుండా మళ్ళీ నోటీసులు ఈసీదే కదా తప్పిదాం. అక్కడ ఆ ఓటు రద్దు చేయకపోవడం తప్పు ఎవరిది? ఈసీది. ఈసీ తప్పు చేసి మళ్ళీ వీళ్ళకు నోటీసులు ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఇదంతా ఎవరు చేపిస్తున్నారు అంటే ఓట్ చోరీ మీద ఉద్యమం చేస్తుంటే ఆ ఓట్ చోరీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈ బీజేపీ కుట్ర బన్నుతుంది. ఇదంతా ఇదేంటంటే వీళ్ళనిగా వీళ్ళకే 2 ఓట్లు ఉన్నాయి, వీళ్ళే ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇట్లా ఆ ఓట్ చోరీ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా బీజేపీ కుట్ర బన్నుతుంది. ఇక వాళ్ళ సోషల్ మీడియాలో ఒకటే వైరల్ చేసుకోవడం, ఇదెక్కడ నీతిది? ప్రజలారు అందరూ ఆలోచించాలి ఈ విషయంలో కూడా. ఇప్పుడు ఇవన్నీ పూర్తి వివరాలు ప్రజలకు తెలిస్తే ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది ఏంది ఎవరు దొంగ అనేది. ఈసీ తప్పు చేసి మళ్ళీ నోటీసులట, ఎక్కడ అన్యాయం ఇది? కానీ మరి గతంలో కూడా చాలామంది కంప్లైంట్ ఇచ్చారు కదా, దానికి ఒక్క దగ్గర కూడా వివరణ ఇవ్వలే ఈసీ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి 240 మంది ఎంపీలు ఉన్నారు, ఆయన అడుగుతుంటే ఆయనకు ఒక్కదానికి కూడా మీరు వివరణ ఇస్తలేరు ఈసీ. అంటే ఏకపక్షంగా పనిచేస్తారా? కనీసం ఒకదానికి 240 మంది ఎంపీలు ఉంటే కనీసము మరి ఆయన అడిగిండు, ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని చెప్పేసి ఈసీ స్పందిస్తలేదు. కానీ ఈ పవన్ ఖేరా కోట నీలిమ దాని గురించి అయితేనేమో మీరు 2 ఓట్లు కలిగి ఉన్నారు, దానికి మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు నోటీసులు ఇచ్చారు. మరెక్కడన్నా ఉందా అంటే లేదు. కాకపోతే ఇంకా రాహుల్ గాంధీ గారు ఏం అడిగిర్రు, ఓట్ చోరీ జరిగింది కదా అంటే జరగలేదని వీళ్ళు చెప్తున్నారు. సరే అక్కడ ఓట్ పోలింగ్ది అక్కడ మాకు సీసీ ఫుటేజ్ ఇవ్వండి మేము చూపిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే ఏమంటున్నారు, సీసీ ఫుటేజ్ ఇవ్వము, అక్కడ ఆడవాళ్ళు ఉంటారు, తల్లి బిడ్డ కోడలు ఇట్లా రకరకాలుగా ఆడపిల్లలు ఉంటారు, అయితే అవన్నీ ఇస్తే మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి అట్లాంటప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు పెడతారు? పోలింగ్ బూత్లలో సీసీ కెమెరాలు ఎందుకు పెడతారు? దొంగ ఓట్లు వేయకుండా ఏమేం జరుగుతున్నది తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు పెడతారు. సరే అక్కడ ఏమన్నా అశ్లీలంగా ఎవరన్నా వస్తారా అంటే అది ఉండదు కదా. అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, పోలీసులు ఉంటారు, బందోబస్తు ఉంటుంది, అందరు మామూలుగానే వస్తారు, ఓట్లు వేసిపోతారు. ఆ సీసీ ఫుటేజ్ ఏమంటే ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇస్తలేరు. ఎందుకంటే ఈ దొంగ ఓట్లు బయటపడతాయన్న ఉద్దేశంతో ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇయ్యరట. ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది, ఈ రకంగా మాట్లాడుతుంది. మరి ఈమె కోట నీలిమ ఒక ఆడబిడ్డ కదా, మరి ఈమె మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు అంటే ఈసీ ఎట్లా పనిచేస్తున్నది అంటే బీజేపీ ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తున్నది. వాళ్ళకైతేనేమో అట్లా అప్పుడు ఆ వీడియో ఫుటేజ్ సీసీ ఫుటేజ్ ఇవ్వమంటేనేమో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు ఉంటారు,
అందరు ఉంటారు కాబట్టి మేము ఆ ఫుటేజ్ ఇయ్యమని చెప్తున్నారు. మరి ఈమె గురించి మీరు ఆరోపణలు చేసినప్పుడు ఎట్లా ఉన్నది? తప్పు మీరే చేస్తారు, మళ్ళీ మీరే నోటీసులు ఇస్తారు. ఇట్లా ఏం రాజ్యం నడుస్తున్నది ఇది ఇక్కడ? నిజంగా దేశంలో మాత్రం ఈ ఓటు చోరీని మాత్రం చేసి అధికారంలోకి వచ్చి ఈ రకంగా శాసిస్తున్నారు. ప్రజల్లారా ఇదందరూ గమనించాలి. బీజేపీ ఎందుకు గెలిచింది, ఎందుకు గెలుస్తున్నది అంటే ఇప్పుడు క్లియర్గా తేటతెల్లమవుతున్నది. ఈసీని గ్రిప్లో పెట్టుకున్నది. ఈసీ రాజకీయాలు చేస్తుంది ఎక్కడన్నా? ఇండిపెండెంట్గా ఉండాలి, కానీ అందరిని సమానంగా చూడాలి, అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఇద్దరిని. ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఎవరు ఐటీ సెల్ వాళ్ళు చెప్తే మీరు నోటీసులు ఇవ్వడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు మీరు కూడా ఆలోచించాలి.